పరగిన దీవులు వర్షముల. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం సామలమ్మ కొండపై పీవీటీజీ కొందు గిరిజనులు తమ జీడి మామిడి తోటలో ఉపాధి పనులు కల్పించాలని ధర్నా నిర్వహించారు. 20 కుటుంబాలు 80 ఎకరాల్లో సాగు చేస్తుండగా వీబీజీ రామ్జీ పథకం కింద రాతి కట్లు, బెంచ్, టెర్రసింగ్, రహదారి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి లేక వలసలు వెళ్లవలసి వస్తుందని, తమ తోటల్లోనే 175 రోజుల ఉపాధి కల్పించి జీవనోపాధికి భరోసా ఇవ్వాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. 2021లో ఫారెస్ట్ పట్టాలు ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం వీబీజీ రామ్జీ పథకంలో 60 ఎకరాల పట్టాలకి 50 రోజులు అదనమైన పనులు, వాటితో పాటు అదనంగా పెరిగినటువంటి 25 రోజులు, మొత్తం 175 రోజులు మన ఈ బెన్నవరం గిరిజనులకి ఉపాధి హామీ ఫారెస్ట్ భూములు పట్టాలకి పని కల్పించాలని చెప్పేసి ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వలసలు అనేది పని లేకపోవడం వల్ల ఎక్కడికో ఏలూరు ఇతర ప్రాంతాల్లో చెరుకొట్లు కొట్టడానికి పని పోతున్నారు. వెళ్తే తిరామో చూసి 10,000 15,000తో పాటు జరాలు జబ్బులు తీసుకొస్తున్నారు. ఆ జబ్బులకి జరాలకి ఆ తెచ్చిన కూల్ డబ్బులు మొత్తం అంతా ఖర్చు అయిపోతున్నాయి. ఈ విధంగా కష్టపడిన దాని ఫలితమే లేకుండా పోయింది. అందుకని వీబీజీ రామ్జీ పథకంలోని ఇప్పుడు పనులు ఈ జీడి మామిడి తోటల్లో చుట్టూ రాతికట్లకి పనిస్తే ఆ పని చేయడం వచ్చిన డబ్బుల్ని ఈరోజు జీడి తోటలకి పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ రావకతం ఎంపీడీఓ గారు కానీ ఏపీఓ గారు కానీ వీరికి ఫారెస్ట్ భూములు